ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ మీతో ఇప్పుడు మాతో మేడం ఉన్నారు, కంప్లైంట్ చేసిన, ఇప్పుడు శ్రీధర్ గారి మీద కంప్లైంట్ చేసిన మేడం ఉన్నారు. తను మీతో ఫస్ట్ టైం ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు? అంటే మీ అబ్బాయి నుంచి తనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మీకు చెప్పిన మాట వాస్తవా కాదా? మాతో ఆ అమ్మాయి ఎదిరించి మాట్లాడి మా అబ్బాయిని చాలా మాకు ఇబ్బందికరంగా మాట్లాడము. ఏమి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరే, ఏమి అనుకుంటున్నారు మీరు అనే ఒక విధంగా మాట్లాడము. ఏదన్నా మేము ఆ బాబు ఫోన్ చేసి మేము లిఫ్ట్ చేయకుండా మాట్లాడలేదని, ఏమి మీ అమ్మ చించుకుంటున్నది అని చెప్పిన ఒక విధంగా మాట్లాడము. నా భర్తను చింతించి మర్చి మరి మాట్లాడము. ఏమరా లంజా కొడక, నీకు బిడ్డల్ని ఎట్ట పెంచే తెలియదంటరా అనే కాడ మాట్లాడము. నా భర్త జాబ్ చేసే ఆఫీస్ కాడికి పోయి ఈ నా కొడుకు, ఈ లంజా కొడుకు రాలేదు ఆఫీస్కి, ఎట్లా పోయినాడు, ఎప్పుడు వస్తాడని చెప్పి టేబుల్ తట్టి మరి మాట్లాడము. నా బిడ్డని కించింత పరిచి నా బిడ్డకు దగ్గర వెంబడించి నా బిడ్డను బయటికి లాక్కొచ్చి ఈ ఒక పాప చేసిన నిష్కారణం అంతా కూడా మాకు చాలా బాధాకరంగా ఉండాలి. నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లి అయ్యుండి ఇదంతా ఎందుకు భరించారమ్మా? మరి నేనంత చేశానని చెప్తున్నారు కదా, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళానని చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎందుకు భరించారమ్మా? నేను ఒక వీడియో పెట్టనా, నేను ఒక వీడియో కాల్ లో పెట్టనా? మీ అబ్బాయి నీ పక్కనే ఉండి నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మీ అబ్బాయి మీ పక్కనే ఉండి నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మీ ఇద్దరు గురించి ఏమన్నాడో నేను చెప్పనా? మీ ఇద్దరు గురించి మీ అబ్బాయి ఏమన్నాడో నేను చెప్పమంటారా? విత్ చాట్ పైన వీడియో కాల్ నడుస్తుంది. మీ అబ్బాయి మీ ఆయన గురించి మీ గురించి ఏమన్నాడో నేను చెప్పమంటారా? రిలీజ్ చేస్తాను ఆఫ్టర్నూన్. నేను ఇది అసలు చెప్పకూడదు అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించి ఏమన్నాడో నేను చెప్పమంటారా? అంటే సొంత తల్లిదండ్రుల గురించి మీ దగ్గర మాట్లాడాడా? చెప్పడం కాదండి, నేను చెప్పను, నోటి మాట కాదు, విత్ ప్రూఫ్ తోనే నేను చెప్తాను. విత్ ప్రూఫ్ తోనే నేను అన్ని చెప్తాను. నువ్వు తెలివి ఉన్న దాని అయితే ఇవన్నీ బయట ఎట్ట పెట్టినావు? అంటే నీ కొడుకు ఏం చేసినా సరే నేను ఊరుకోవాలి, నీ కొడుకు ఏం చేసినా సరే నేను ఊరుకొని నోరు మూసుకొని ఉండాలి, అంతేనా? నువ్వు నోరు మూసుకొని ఉండాలి అంతే కదా మీరు చెప్తుంది. నేను నీ ఇంటికి వచ్చాను అనేసి అంటున్నారు, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను ఇవన్నీ మాట్లాడాను అనేసి అంటున్నారే. నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లిగా అయ్యుండి నీకు ఒక పోలీస్ స్టేషన్ తెలీదా? మొన్న వెళ్ళిందానివి, మీకు ఒక పోలీస్ స్టేషన్ తెలీదా అండి? మొన్న ఇన్నిసార్లు నేను మిమ్మల్ని హెరాస్ చేస్తున్నాను, మీ ఆయన్ని తిట్టేశాను, అది చేశాను, ఇది చేశానంటే ఇన్ని రోజులు ఎందుకండి కామ్గా ఉన్నారు? ఇన్ని రోజులు నాదెందుకండి భరించారు మీరు? మాటల్లో అయినా సరే మీనింగ్ ఉండాలండి, మీరు మాట్లాడే మాటల్లో అయినా సరే కొంచెమైనా మీనింగ్ ఉండాలి. స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు, మీరు స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు. పక్కన ఒక్క నిమిషం అండి, 5 మార్క్స్ అబార్షన్ అయిందో లేదో నీ కొడుకుని అడుగు. అమ్మా ఒక్క నిమిషం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. తనకి అబార్షన్ అయింది మీ కొడుకు వల్ల తను ఇంత ఇబ్బంది పడుతున్నారు అని మీకు చెప్పినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేదు, మీ కొడుకునే సపోర్ట్ చేశారు అంటున్నారు. అమ్మ మీకు తెలుసా తనకి ఇలా అబార్షన్ అయిందన్న విషయం మీకు చెప్పారు? అన్న సారీ సార్, ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వలేదు అని అంటా ఉంది కదా, మేము కంప్లైంట్ ఫైల్ చేసామండి. అట్ సేమ్ టైం తను ఈ రోజు ఏ విధంగా అయితే వచ్చిందో, తను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు రావచ్చు కదండి. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ బావమరిది నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పే డాక్టర్ తో మాట్లాడే టాబ్లెట్స్ తెప్పించాడు నాకు. డాక్టర్ తో మాట్లాడి టాబ్లెట్స్ తెప్పించాడు. ఆ డాక్టర్ కూడా ఎవరో తెలుసా? ఆయన లేడీ ఫ్రెండ్, తిరుపతి హాస్పిటల్లో డాక్టర్ ఆవిడ. అమ్మా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని మేడం? ఇప్పుడు శ్రీధర్ అనే పర్సన్ చాలా వైలెంట్ అని, చాలా సైకోలాగా బిహేవ్ చేస్తాడు, మీ మీద చాలా సార్లు ఫిజికల్ గా అటాక్ చేశాడని ఇలా మీరు చెప్తూ ఉన్నారు. 4 సార్లు 5 సార్లు అబోర్షన్ అయిందని కూడా చెప్తున్నారు అతని వల్ల. సో అతని మీద మీకు ఖచ్చితంగా చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉండాలి కదా, మరి అతను అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మీరు ఎందుకు రెడీ అయ్యారు? ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటే ఇదంతా ఉండేది కాదా? పెళ్లి చేసుకొని ఉండుంటేనా? పెళ్లి చేసుకొని ఉండున్నా, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా ఇప్పుడు ఈ గొడవ అంతా ఏది ఉండేది కాదు కదా? ఏది ఉండేది కాదు.
మీరు అంటే అతనంత బ్యాడ్ నేచర్ అని తెలిసి ఒక సైకో అని మీరు మాట్లాడుతున్నారు కదా, అలాంటి person తో ఉండడానికి ఒకటండి, మీరు ఎందుకు ఇప్పుడు ఒప్పుకున్నారు? ఒకటి ఇంట్లో భర్తను పెట్టుకొని నేను బయట తప్పు చేయట్లేదు. అతను నా మీద ఫోర్స్ఫుల్లీ వచ్చాడు కాబట్టే నేను అటు భర్త దగ్గరికి వెళ్ళలేను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ నన్ను వదిలేసేలా చేశారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే పోరాటం చేసుకున్నాను, నేను ఒక్కదాన్నే లాయర్ల దగ్గరికి వెళ్తున్నాను. No one is with me. మేడం, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అంత బ్యాడ్ నేచర్ ఉన్న పర్సన్, అంత సైకో అని మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి పర్సన్ తో జీవితాంతం ఉండడానికి మీరు ఎలా రెడీ అయ్యారు? నేను రెడీ అవ్వలేదండి. అది కాదని కూడా నాకు తెలుసు. కాకపోతే ఇది ప్రూవ్ చేయడానికి ఒక ఎమ్మెల్యే చేశాడు అనేసి ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది ఎమ్మెల్యే వల్లే వచ్చింది అని చెప్పడానికైనా సరే నా దగ్గర ఏదో ఒకటి ఉండేది కాదని మీరే అన్నారు కదా. ఇప్పుడు ఏంటండి, పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదని మీరే అన్నారు కదా. ఇప్పుడు పెళ్లి అనేది టాపిక్ ఎవరెత్తారండి? ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా. ఇదంతా ఎంత బెదిరించాడో నాకు తెలుసు. ఇంటికి వచ్చి ఎలా కొట్టాడో నాకు తెలుసు. గొంతు అతను ఒక పర్టికులర్ పాయింట్ పట్టుకుంటాడు, గొంతుని అలా గొంతు పట్టుకొని బెదిరించాడు నన్ను. మేడం, నేను అనేది అదే. మీరే చెప్తున్నారు పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదు అని, మళ్ళీ మీరే చెప్తున్నారు అతను ఒక సైకో, లేదంటే ఇలా కొడతాడు, చేస్తాడు, అబార్షన్ చేయించాడని. అలాంటి ఒక బ్యాడ్ పర్సన్ తో జీవితాంతం కలిసి ఉండడానికి మీరు ఎలా రెడీ అయ్యారు? పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆర్ యు ఓకే? పెళ్లి చేసుకుంటే ఇదంతా ఓకేనా మీకు? ఐఎమ్ ఓకే విత్ హిమ్. ఓకే, అతని ఐ డిసైడెడ్ అండ్ ఐ గాట్ అబార్షన్. అతని అష్యూరెన్స్ మీదనే నేను అబార్షన్ చేయించుకున్నాను. లేకపోతే అతని చెప్పిన మాటల వల్లే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి. అతను ఎంత బెదిరించాడో నేను ఈ రోజు మధ్యాహ్నం నేను మీ అందరికీ చూపెడతాను. అతను మా వాళ్ళని, మా హస్బెండ్ ని అందరినీ ఎంత తిట్టి అంత బెదిరించాడో, డివోర్స్ తీసుకోమని గానీ, అబార్షన్ చేయించుకోమని గానీ, మా బాబు గురించి గానీ ఎంత మాట్లాడాడో నేను అవన్నీ బయట పెడతాను. నేను అడిగేది, అంత బ్యాడ్ పర్సన్ ని పెళ్లి చేసుకుని జీవితాంతం భరించడానికి మీరు రెడీ అయ్యారా? ఇప్పుడండి ఆవిడ చెప్తున్నారు కదా, ఇదేంటి ఎమ్మెల్యే తల్లి అయినా సరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదని చెప్పేసి. వాళ్ళ చుట్టూ అందరూ ఉన్నారు, అయినా పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు. నేను ఒక్కదాన్నే నా బాబుతో ఉంటాను. ఎలా వెళ్తాను అనుకుంటున్నారండి? మళ్ళీ ఒకసారి అడగరా నన్ను, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే అమ్మ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానంట, వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళేసి నేను ఇంత రచ్చ చేశానంట, ఈడు రాలేదా అది ఇది అనేసి నేను అడిగానంట. ఇంత చేస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే వాళ్ళ అమ్మే పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యి ఈవిడ ఇలా చేస్తుంది అని చెప్పేసి నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఒక్కదాన్ని ఉంటాను, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని నా బాబుతో. నాకు భయం ఉండదా అండి? నాకు భయం ఉండదా? మేడం, నేను అడిగిన క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పలేదు. ఒక్క సమాధానం. నేను అదే చెప్పేది, మీరు అతన్ని ఒక సైకో అని కొడుతున్నాడని అంత బ్యాడ్ పర్సన్ అన్న తర్వాత, మీకు ఇన్నిసార్లు అబార్షన్ చేయించాడు అన్న తర్వాత, అలాంటి పర్సన్ తో జీవితాంతం ఉండడానికి మీరు ఎందుకు రెడీ అయ్యారు? ఒక మాట చెప్పండి. నాకు ఆప్షన్ లేదు. నాకు మా వాళ్ళ నుంచి ఆప్షన్ లేదు, నాకు శ్రీధర్ నుంచి మాత్రమే ఆప్షన్ ఉండింది. ఓకే, కానీ ఇతను ఇలా టర్న్ అవుతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే 5 times అబార్షన్ అతను అంగీకరించాడు. అతను అంగీకరించి నాతో అబార్షన్ చేయించుకుంటూ వచ్చాడు, నాతోనే ఉంటూ వచ్చాడు. ఆ 5 సార్లు అబార్షన్ చేయించేటప్పుడు మీకు నమ్మకం ఉందా అతను పెళ్లి చేసుకుంటాడని? అతను కంటిన్యూస్ గా అష్యూరెన్స్ ఇచ్చేవాడు కదండి. లేదు, మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, అతను ఎలాగో చేసుకోవడం నాకు తెలుసు, ఇలాంటి ఒక టైం కోసం నేను చూశాను అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మళ్ళీ మీరు అబార్షన్ కూడా చేయించుకుంటూ వస్తున్నారు కంటిన్యూగా. అంటే ఏ ఉద్దేశంతో మీరు అలా చేశారు? అంటే ఆ టైంలో ఎలాంటి పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్, పెళ్లి